ఒక 5 సెకండ్స్ మన ఎర్త్ తన గ్రావిటీని కోల్పోతే ఏమవుతుంది? ఎర్త్ గ్రావిటీ లేకపోతే మనం పైకి తేలుతూ ఉంటాం. జంతువులు, బిల్డింగ్స్, చెట్లు ఇవన్నీ కూడా గాల్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలా గాల్లో తేలుతున్నప్పుడే ఒకదానికి మరొకటి చాలా బలంగా ఢీకొట్టుకుంటాయి. గ్రావిటీ లేకపోవడంతో భూమిపై ఉన్న సముద్రం మొత్తం పైకి లేచి మళ్ళీ 5 సెకండ్స్ అయిపోయాక చాలా ఫోర్స్ గా భూమిపై పడి మొత్తం ప్రపంచాన్ని నీటిలో ముంచేస్తుంది. మన ఎర్త్ పై ఉన్న గాలి మొత్తం స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. స్పేస్ లోకి వెళ్ళటం వల్ల భూమిపై ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండదు. అంటే ఓజోన్ లేయర్ లాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్ గా మనం సన్ రేడియేషన్ కి ఎఫెక్ట్ అవుతాం. ఆక్సిజన్ పర్సెంటేజ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఆక్సిజన్ లేకపోతే ఒక 5 మినిట్స్ కూడా ఉండలేం. అలాగే ఎర్త్ గ్రావిటీ కారణంగా మన ఎర్త్ అనేది ఒక రౌండ్ షేప్ లో ఉంది. ఒకవేళ గ్రావిటీ లేకపోతే మన ఎర్త్ షేప్ మారిపోయి ముక్కలుగా విడిపోతుంది. అప్పుడు మన ఎర్త్ మధ్య భాగంలో ఉన్న లావా అనేది బయటకు వస్తుంది. అలాగే సన్ చుట్టూ భూమి తిరగడానికి గ్రావిటీ కూడా ఒక కారణమే. ఒకవేళ గ్రావిటీ లేకపోతే సన్ నుండి మన ఎర్త్ అనేది చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకా సన్ లైట్ లేకపోతే మనం భూమిపై జీవించడం కష్టమే. అంటే ఒక 5 సెకండ్స్ మన ఎర్త్ తన గ్రావిటీని కోల్పోతే అక్కడితో మన ప్రపంచం అంతం కావాల్సిందే.